ఓకే, శర్మిలా గారు ఏం చెప్పారు? తెలంగాణలో రాజేంద్ర రాజ్యం తీసుకొస్తాం అన్నారు. మరి రాజేంద్ర రాజ్యం అంటే ఏంది? రాజేంద్ర రాజ్యం కాంగ్రెసే కదా, వేరే ఏం లేదు కదా. శంకర్ గారు, రాజేంద్ర రాజ్యం అంటే కాంగ్రెసే అని చెప్పింది, తప్పేం లేదు. ఇంకొకటి రాజన్న రాజ్యం అంటే అన్న కాంగ్రెసే కదా. రాజేంద్ర రాజ్యం అయింది ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాంగ్రెసే. ఓ అంతే కదా, వెరీ క్లియర్ అక్కడ, వెరీ క్లియర్. ఆమె ఇంటెన్షన్ ఏ విధంగా ఉన్నా కూడా ఆయన రిజల్ట్ రాజేంద్ర రాజ్యం అంటే కాంగ్రెసే. ఇంకొకటి, ఆమె చాలా మంది తీసేసిన నాయకుల్ని ఇవాళ మంచి ఒక నాయకులుగా తయారు చేసింది. ఇవాళ తయారు చేసి మా పాలేరు నియోజకవర్గం కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు నల్గొండ చాలా చోట్ల కూడా వాళ్ళందరూ కూడా మంచిగా నాయకులుగా తయారయ్యారు. ఇలా ఒక కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉంది. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నట్టే ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఆమెనేమో సపరేట్గా ఎవరు చూడట్లే. మేమందరం కూడా మా దగ్గరకు వచ్చి పోటీ చేద్దామన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగానే ఒక ఆడపడుచులాగానే చూసాం తప్ప ఎవరు కూడా ఆమెను మా సాక్షాత్తు మా అధ్యక్షులు కానీ ఎవరు కూడా ఒక మాట కూడా లేము. ఎందుకంటే ఆమె అంటే అందరు గౌరవం అంటే, ఎందుకంటే మా రాజన్న కూతురు కాబట్టి మాకు గౌరవం. ఇలా ఏమనుకుంది, నిల్చోవాలనుకున్న మాట యథార్థమే. కానీ ఆమె నిల్చోవడం వల్ల ఓట్లు చీలిపోతాయి. కేసీఆర్ మళ్ళీ దుష్టపాలన మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ఏ విధంగా మాయపన్నాగాలు చేసి మళ్ళీ రావాలని చూస్తుండు. కాబట్టి కేసీఆర్ కి ఖచ్చితంగా బ్రేకులు వేయాలి. కేసీఆర్ బ్రేకులు వేయాలంటే వ్యతిరేక ఓటమి ఓట్లు ఏదైనా చీలకూడదు. కాబట్టి చీలకూడదు కాబట్టి ఆమె మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఇలా వేరే ఉద్యోగం రాజకీయంగా ఎలాంటి ఇది ఒక రాజకీయమే. వైనా రాజకీయానికి ఏమి డిఫరెన్షియల్స్ ఉందండి శంకర్ గారు, రామ్మోహన్ రావు గారు? దేర్ ఇస్ నో డిఫరెన్స్.